హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. టీఎస్ఎల్ పిఆర్బి నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. 2026 సంవత్సరానికి గాను ఇందులో మనం చూసుకున్నట్లయితే 7437 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మొత్తం 4 కేటగిరీలుగా తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇందులో పీసీ సివిల్ సంబంధించినటువంటిది నోటిఫికేషన్, అదే రకంగా ఎస్ఐ సివిల్ సంబంధించిన నోటిఫికేషన్, పీసీ మెకానిక్, అదే రకంగా డ్రైవర్ సంబంధించిన నోటిఫికేషన్, ఏఎస్ఐ ఎఫ్పిబికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ రకంగా మనకి రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఒక్కొక్క నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్దాం అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక వచ్చినటువంటి మొత్తం పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే 7437 ఉద్యోగాలు అనేటువంటిది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఈ 7437 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ డేట్స్ అనేటువంటిది ఇంకా మనకి అనౌన్స్ చేయలేదన్నమాట అండి. అంటే ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేటువంటిది, ఎగ్జామినేషన్ ఫీజు డేట్ అనేటువంటిది, ఇటువంటిది ఏది లాస్ట్ డేట్ అనేటువంటిది, అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేటువంటిది, ఇటువంటిది ఏది ఇంకా మనకి ఇష్యూ చేయలేదు. జస్ట్ మనకి నోటిఫికేషన్స్, అదే రకంగా కేటగిరీల వైజ్గా బ్రేకప్ వేకెన్సీస్ అనేటువంటిది, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేటువంటిది మాత్రం మనకు ప్రొవైడ్ చేసినట్లుగా ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా చూసుకున్నట్లయితే ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్, ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటి ఇష్యూ చేసినటువంటి తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్స్ ఉండాలి. ఒకవేళ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అయినట్లయితే కనుక April 1, 2026 తర్వాత ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. నాన్ క్రిమి లేయర్ అయితేనే కనుక అది కూడా 1 April 2026 తర్వాత ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. లోకల్ క్యాండిడేట్ అయితే కనుక బోనఫైడ్ అనేటువంటిది 1st to 7th క్లాస్ వరకు బోనఫైడ్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ కూడా ఇవి వెళ్ళాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట. ఇవి మనకి కంపల్సరీగా మన దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్. అట్లానే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నారో పీసీ అయితే కనుక ఇంటర్ అనేటువంటిది పూర్తయిపోయి ఉండాలి, డిగ్రీ అనేటువంటిది పూర్తయిపోయి ఉండాలి, అలానే బీటెక్ అనేటువంటిది పూర్తయిపోయి ఉండాలని చెప్పేసి, అంటే ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి ఈ 29th జూలై నాటికి మీకు మీ కోర్స్ సర్టిఫికేట్స్ అనేటువంటిది మీ దగ్గరికి వచ్చి ఉండాలి, కంప్లీట్ అయినటువంటి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో అలానే ఏజ్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 5 years అనేటువంటిది రిలాక్సేషన్ చేయడం జరిగింది అనమాట. 5 years అనేటువంటిది పెంచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూడడం జరుగుతుంది అనమాట అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక పీసీకి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనమాట అండి. కానిస్టేబుల్ సంబంధించి చూసుకున్నట్లయితే మొత్తం అత్యధికంగా ఇదే రావడం జరిగింది అనమాట. 7112 పోస్టులు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. సో మనకు వచ్చినటువంటి 7437 పోస్టుల్లో 90% పోస్ట్ అనేటువంటిది, 95% పోస్ట్ అనేటువంటిది కానిస్టేబుల్ పోస్ట్ నుంచి మనకి రావడం జరిగింది అనమాట అండి. కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే కనుక సివిల్కి సంబంధించిన 3697 అత్యధికంగా ఇది రావడం జరిగింది. తర్వాత ఏఆర్ సంబంధించినటువంటిది 1052 పోస్టులు, అదే రకంగా ఎస్సీఆర్ సిపిఎల్ మెన్ సంబంధించిన 24 పోస్టులు. వీరి యొక్క పే స్కేల్ వచ్చేసి 24280 రూపాయల నుంచి 72850 రూపాయలు అనేటువంటిది ఉండడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డిపార్ట్మెంట్ నుంచి 1380 కానిస్టేబుల్ ఉద్యోగాలు రావడం జరిగింది అనమాట అండి. వీరి పే స్కేల్ కూడా సేమ్ 24280 రూపాయల నుంచి 72850 రూపాయలు. సో ఈ పే స్కేల్ అనేటువంటిది అన్ని కానిస్టేబుల్ పోస్టులకు సేమ్ ఉండడం జరుగుతుంది అనమాట అండి. 24280 రూపాయల నుంచి 72850 రూపాయలు అనమాట అండి. నెక్స్ట్ ఫైర్ ఫైటర్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో చూసినట్లయితే 751 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది. వార్డ్ మేల్, అదే ప్రిజనల్ కరెక్షన్ సంబంధించినటువంటి వార్డ్ మేల్ 196, ఫీమేల్ 112 పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఈ పోస్టులు అనేటువంటిది 2122 కోడ్స్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ కోడ్స్ సంబంధించినటువంటిది అనమాట అండి. పోస్టుల వైజ్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇవి డిస్ట్రిక్ట్ పోస్టుల వైజ్గా అనమాట అండి. మనకి అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఏ డిస్ట్రిక్ట్ నుంచి మనకి అత్యధికంగా వచ్చాయని మనం చూసుకున్నట్లయితే వరంగల్ నుంచి మనకి అత్యధికంగా పోస్టులు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. సో ఇప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక లోకల్ రిజర్వ్ అనమాట అండి, ఇంకో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట అండి. సో ఈ రకంగా మనకి పోస్టింగ్స్ అనేటువంటిది వెరిఫికేషన్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. సో మీరు ఏ డిస్టిక్కి ఉన్నటువంటి వారు ఉన్నారో దాన్ని మీరు ఇక్కడ నోటిఫై చేసుకోండి. అత్యధికంగా వచ్చేసి వరంగల్ పోలీస్ కమిషనరేట్కి రావడం జరిగింది. 496 ప్లస్ 4 ఇందులో 500, ఇందులో వచ్చేసి 129 అత్యధికంగా పోస్టులు మనకి ఇందులోంచి రావడం జరిగింది అనమాట అండి. సో నెక్స్ట్ మనం అతి తక్కువ వచ్చినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే కనుక వనపర్తి నుంచి మనకి రావడం జరిగింది అనమాట అండి. సో ఇవి మీకు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు పోస్ట్ కోడ్ సంబంధించిన 25 చూసుకున్నట్లయితే కనుక ఇందులో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సు డీటెయిల్స్ అనేటువంటిది ఇది జరిగింది. 26 వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనమాట అండి. ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది ఇక్కడ మనకి వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో మనకి అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అనమాట అండి. 163 పోస్టులు అనేటువంటిది ఇక్కడ మనకి వేయడం జరిగింది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి నాగర్ కర్నూలు డిస్టిక్ సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ 26 అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. సో టోటల్ 740 పోస్టులకు సంబంధించిన వేయడం జరిగింది. 27-28 సంబంధించిన డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ అనేటువంటిది మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా మనకి టోటల్ డిస్టిక్ వైజ్ వేకెన్సీస్, అదే రకంగా క్యాడర్ వైజ్గా మనకి వేకెన్సీస్ అనేటువంటిది పొందుపరచడం జరిగిందనమాట అండి. అయితే ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో, అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక వారు కంపల్సరీ వారికి ఆన్లైన్ అప్లికేషన్ చేసే వారికి ముందు కంపల్సరీగా మీరు ఇంటర్ అనేటువంటిది పాస్ అయి ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో ఫీ కలెక్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది 3 అవర్స్కి మీకు ఉండడం జరుగుతుంది అనమాట అండి కానిస్టేబుల్కి. తర్వాత PMPET ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫైనల్ రిటర్న్ టెస్ట్ 3 అవర్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. సో ఈ రకంగా మెరిట్ లిస్ట్ అనేటువంటిది తీసుకుని వారికి ఫైనల్గా సెలెక్ట్ అయినటువంటి వారికి తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది కానిస్టేబుల్ సంబంధించినటువంటిది అనమాట అండి. కంపల్సరీ ఇంటర్ క్వాలిఫై అయిపోయి ఉండాలి ఈ నోటిఫికేషన్ వచ్చిన సమయానికి అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం ఈ పోస్టులు అయిపోయిన తర్వాత దీనికి ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే కనుక 22 వరకు ఉండేది, ఇప్పుడు 27 వరకు చేయడం జరిగింది అనమాట. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తడం జరుగుతుంది. అలాగే ఎవరైతే హోమ్ గార్డ్ కింద పర్సన్హుడ్ డేట్ నోటిఫికేషన్ కింద చేసినటువంటి వారు చూసుకున్నట్లయితే కనుక 40 years అనేటువంటిది ఏజ్ అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది. వీళ్ళకి 45 years హోమ్ గార్డ్కి సంబంధించినటువంటిది. రెగ్యులర్ చూసుకున్నట్లయితే కనుక 27 years. ఇక్కడ పోస్ట్ కోడ్ 27-28 కూడా 27 years అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ సపరేటెడ్ ఉమెన్ ఎవరైతే ఫర్ ఉమెన్ క్యాండిడేట్ కింద ఉన్నారో వారికి 45 years అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఏజ్ 5 years అనేటువంటిది యాజ్ పర్ జీవో నెంబర్ మనకి 87 ప్రకారం అందరికీ 5 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఎవరైతే ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి వారికి స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి అయితే 5 years, ఎక్సర్విస్ మెన్కి అయితే 3 years, NCC ఇన్స్ట్రక్టర్కి అయితే 3 years, SC ST BC EWS వారికి 5 years అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ వర్తించడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి 29 July నాటికి మీకు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. SI నోటిఫికేషన్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక SI నోటిఫికేషన్లో మనకి మొత్తం 275 పోస్టులు అనేటువంటిది SI నోటిఫికేషన్ గాను రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. SI నోటిఫికేషన్ సంబంధించినటువంటి పే స్కేల్ అనేటువంటిది మనకి పోలీసు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 1,15,270 అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. తర్వాత ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలంగాణ ప్రెజర్ కలెక్షన్లో 1,12,510 ఉండడం జరిగింది అనమాట. సో తెలంగాణ సివిల్లో 148 SI, నెక్స్ట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ARలో 14, ACR CPLలో 3, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ TGSPలో 12 పోస్టులు ఇవ్వడం జరిగింది అనమాట అండి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 44 పోస్టులు ఇవ్వడం జరిగింది. స్టేషన్ ఫైర్ ఆఫీసర్లో 39 పోస్టులు, జైలర్ మెన్ 14, ఉమెన్ 1 పోస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో దీనికి జోనల్ వైజ్గా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఏ జోన్కి ఎక్కువ వేకెన్సీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనేటువంటిది ఇక్కడ మనకి SI ASR సంబంధించినటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం 7 జోన్లకు గాను మనకి నోటిఫికేషన్ అనేటువంటిది పూర్తిగా 178 అనేటువంటిది SCT SIకి ఇవ్వడం జరిగింది అనమాట. 14 వచ్చేసి RSIకి ఇవ్వడం జరిగింది. SF వచ్చేసి 39 పోస్టులకు గాను ఇచ్చినట్లు ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో వేకెన్సీస్ అనేటువంటిది మనకి అట్లా డిస్ట్రిబ్యూట్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట అండి. మీకు వీటికి సంబంధించినటువంటి PDF ఫైల్స్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఏజ్ క్రైటీరియా అనేటువంటిది తెలపడం జరిగింది అనమాట అండి. ఈ ఏజ్ క్రైటీరియా ఉన్నటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. 25 years జీవో నెంబర్ బట్టి చూసుకున్నట్లయితే 30 years అనేటువంటిది ఏజ్ చేయడం జరిగింది అనమాట. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ట్రాన్స్కో జెన్కోలో చేసినటువంటి వారికి 35 సంవత్సరాలు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎక్స్ మెన్కి 33 సంవత్సరాలు, SCC ఇన్స్ట్రక్టర్కి 33 సంవత్సరాలు, SC ST BC EWS వారికి 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ ప్రాసెస్ డిగ్రీ అన్నమాట అండి. 29 July కల్లా మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇందులో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసినటువంటి వారు కూడా ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అని చెప్పేసి మనకి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ PC డ్రైవర్ అలాగనే మనకి మెకానిక్ సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయంటే 27 పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. 24,280 రూపాయల నుంచి 72,850 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక డ్రైవర్ మెన్, కానిస్టేబుల్ మెన్ వచ్చేసి, మెకానిక్ డ్రైవర్ వచ్చేసి 20 పోస్టులు, మెకానిక్స్ వచ్చేసి 7 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకునేటువంటి వారు కంపల్సరీగా ఏం క్వాలిఫై అయ్యి ఉండాలనేటువంటిది ఇక్కడ మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే ఈ పోస్ట్కి డ్రైవర్ అదే రకంగా
డ్రైవర్ పోస్ట్కి అలాగనే మెకానిక్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వారు కంపల్సరీ ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇక్కడ మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఏజ్ లిమిట్ వచ్చేసి వీరికి పోస్ట్ కోడ్ 35-36కి మనం ఏజ్ లిమిట్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 22 ఇయర్స్, కాకపోతే 27 ఇయర్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక మనకి పోస్ట్ కోడ్ జనరల్ 1కి ఇవ్వడం జరిగిందనమాట అండి. హోమ్ గార్డ్స్కి చూసుకున్నట్లయితే కనుక 40 ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. 45 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్. అలాగనే సేమ్ అప్పర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది డిపెండింగ్ అపాన్ ద క్రైటీరియా బట్టి వాళ్ళకి చేంజ్ అవుతూ ఉండడం జరుగుతుంది అనమాట అండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏదైతే పోస్ట్ కోడ్ 35 ఏదైతే ఉందో దానికి ఎస్ఎస్సి కానీ ఎనీ అదర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. పోస్ట్ కోడ్ 36కి చూసుకున్నట్లయితే కనుక దీంట్లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ లేకపోతే ఎన్ని ఈక్వలెంట్ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఏఎస్ఐ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అండి. ఏఎస్ఐ సంబంధించినటువంటి డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 23 పోస్టులుగా నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగిందనమాట. 33,750 రూపాయల నుంచి 99,310 రూపాయలు అనేటువంటిది వీరి యొక్క పే స్కేల్ ఉండడం జరిగిందనమాట అండి. జోనల్ వైజ్గా మనం చూసుకున్నట్లయితే కనుక 23 పోస్టులు అనేటువంటిది ఇవ్వడం జరిగిందనమాట అండి. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మనకి ఇంకా ఫీ పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ కానీ ఈ ఏమి ఎగ్జామినేషన్ ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ కానీ ఎండింగ్ డేట్ కానీ మనకి ఇంకా ఏమి పూర్తి డీటెయిల్స్ అనేటువంటిది ఫర్దర్గా మనకి ఇంకో ప్రెస్ నోట్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే జస్ట్ మనకి బ్రేకప్ వేకెన్సీస్ ఎట్లా ఉన్నాయనేటువంటిది తెలుపుతూ ఈ వీడియో నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 25 ఇయర్స్ 30 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ పెంచడం జరిగింది. జీవో నెంబర్ 87 ప్రకారం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ చేసేవారికి 5 ఇయర్స్ 35 ఇయర్స్, ఎక్సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ 33 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్ 33 ఇయర్స్, ఎస్సీ/ఎస్టీ వారికి 5 ఇయర్స్ 35 ఇయర్స్ అనేటువంటిది ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంపల్సరీగా బీఈ బీటెక్లో ఉన్నటువంటి కోర్సెస్ చేసినటువంటి వారు, సైబర్ సెక్యూరిటీ చేసినటువంటి వారు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. వీరికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అన్నింటిలో మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్ ఈ 2 పేపర్స్ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఇంకో టెక్నికల్ పేపర్ అనేటువంటి 200 క్వశ్చన్స్ తోటి ఉంటున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి మనకి కొత్త వచ్చినటువంటి తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్, పోలీస్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు నచ్చినట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.